హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రాగి జావను సీజన్తో పని లేకుండా ప్రతిరోజు తాగడం వల్ల నీరసం, బలహీనతలు ఉండవు, రక్తహీనత లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వయసుతో పని లేకుండా ఈ రాగి జావను పిల్లలు, పెద్దలు ప్రతిరోజు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో రాగి జావను రోజు తాగడం వల్ల మన ఒంట్లో ఉండే వేడి తగ్గి నీరసం లేకుండా రోజంతా యాక్టివ్గా ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకరికి సరిపడగా రాగి జావను చేసి చూపిస్తాను. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఈ స్పూన్తో 1 స్పూన్ పిండి మాత్రమే తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ పిండికి 300 ml వాటర్ వేసుకుంటున్నాను. మీరు పిండి ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మరి ఎక్కువ వేయకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. సాల్ట్ వేసిన తర్వాత విస్కర్తో కానీ లేదా గరిటెతో కానీ పిండి మొత్తం వాటర్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మంటను లో టు మీడియం హీట్లో ఉంచి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు చిన్న గిన్నెలో ఉడికించుకుంటే ఇదంతా పైకి పొంగిపోతుందండి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు కొంచెం పెద్ద గిన్నెనే పెట్టుకోండి. చూసారు కదా, ఇలా మరిగేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపకుండా వదిలేస్తే అడుగంటుతుంది. ఈ విధంగా కలపడం వల్ల జావా ఉండలు కట్టకుండా చక్కగా వస్తుందండి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే బాగా ఉడికిపోయింది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మించి కిందకి దించి బాగా చల్లారనివ్వాలి. స్టవ్ మించి కిందకి దించిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, చాలా వేడిగా ఉంది కదా. ఇంత వేడిగా ఉన్నది ఎండాకాలంలో చల్లారడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇది తొందరగా చల్లారాలి అంటే నేను చెప్పే టిప్ని ఫాలో అయితే తొందరగా చల్లారిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక గిన్నెతో చన్నీళ్ళు తీసుకుని వేడివేడిగా ఉన్న ఈ రాగి జావ గిన్నెని వాటర్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచితే తొందరగా చల్లారిపోతుంది. మీకు నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే బాగా చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో మజ్జిగ కానీ లేదా పెరుగు కానీ కలుపుకోవాలి. నేనైతే పెరుగు వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక గరిటెడు పెరుగు వేసి ఇప్పుడు బీటర్తో కానీ లేదా మజ్జిగ కలుపుకునే కవ్వంతో కానీ ఈ విధంగా కలిపితే ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది. అప్పుడు తాగడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే విస్కర్తో బాగా కలుపుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే మజ్జిగ చేసుకునే కవ్వంతో అయినా ఈ విధంగా బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్ చూడండి, రాగి జావా తాగడానికి రెడీగా ఉంది. చూసారు కదా, ఎక్కడ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. సమ్మర్ స్పెషల్గా ఈ రాగి జావను నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా తయారు చేసుకుని ప్రతిరోజు తాగడానికైతే ట్రై చేయండి. ఎండాకాలంలో రోజు ఈ రాగి జావ తాగితే ఒంట్లో ఉండే వేడి తగ్గి నీరసం లేకుండా రోజంతా యాక్టివ్గా ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.